గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీని గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అన్నారు ప్రధాని మోదీ. కానీ అటు వ్యాపార వర్గాలు ఇటు ప్రజలు జీఎస్టీని అంత సింపుల్గా అర్థం చేసుకునే పరిస్థితులు లేవు. ప్యాకేజ్డ్ సరుకులపై విధించిన ట్యాక్స్లపై గందరగోళం నెలకొంది. కనీసం మరో 15 రోజులు గడిస్తే తప్ప జీఎస్టీపై అవగాహనకు రాలేమంటున్నారు వ్యాపారులు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సుమతి అందిస్తారు. డిమానిటైజేషన్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఎవరు మాట్లాడినా జీఎస్టీ గురించే మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజలకి చాలా ఊరట కలిగిస్తుంది అని ప్రభుత్వం వైపు చెబుతోంది. అయితే ఎంతవరకు ఊరట కలిగిస్తుంది అన్నది మనకు తెలుస్తుంది. ఇవాళ ఫస్ట్ మరి ఇప్పుడు అందరూ సరుకులు కొనడానికి వస్తూ ఉంటారు. మరి ఒక మేనేజర్ ఉన్నారు, మాట్లాడదాం. చిన్న సూపర్ మార్కెట్ని నడుపుతూ ఉన్నారు ఆయన. హలో సార్, ఈ జీఎస్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? తక్కువనే ఉన్నాయి. ఫస్ట్ వీక్ కదా తెలుస్తుంది. ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? అంటే లూజ్ వాటి మీద ఏమో 0 ట్యాక్స్ అంటున్నారు, ప్యాక్డ్ వాటి మీద ఏమో 5% నుంచి 18%. అది డిఫర్ అవుతుంది. ఇంప్రూవ్మెంట్ రావాలంటే 1 వీక్ 10 డేస్ పడుతుంది. ప్రభుత్వం చెప్తోంది లూజ్ ఐటమ్స్ మీద, అంటే మామూలుగా ఇలాంటి పప్పులు ఉప్పులు ప్యాక్ చేయకుండా లూజ్గా ఉన్న ఐటమ్స్ మీద 0% ట్యాక్స్, అంటే ఎలాంటి ట్యాక్స్ కూడా విధించారు. కానీ ఇలా ప్యాక్ చేసినవి ఏవైతే ప్యాక్ చేసి ఉంటాయో, బ్రాండెడ్ ఉంటాయో, పప్పులు కానీ ఉప్పులు కానీ షుగర్ ప్రతిదీ కూడా వీటి మీద మాత్రం మీకు 5% నుంచి 18% వరకు ట్యాక్స్ విధిస్తామని దాన్ని మళ్ళీ కేటగరైజ్ చేశారు. సో ఇప్పుడు 0% ట్యాక్స్ లూజ్ వాటి మీద ఉంటుంది కాబట్టి చాలామంది కూడా లూజ్ ఐటమ్స్ని కొనడానికి మొగ్గు చూపుతారు. కాకపోతే ఇందులో అడల్ట్రేషన్కి చాలా స్కోప్ ఉంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ సూపర్ మార్కెట్ నడుపుతున్న అతను ఉన్నారు, మాట్లాడదాం. సార్, జిఎస్టీ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు? హెల్ప్ఫుల్లా లేకపోతే ఏమైనా భారం పడుతుందా? మంచిగా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది, సేల్స్ బాగానే ఉన్నాయా? మంచి, ఈరోజు తక్కువ ఉంది. ఎందుకని, ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు? ఈ జీఎస్టీ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు? जीएसटी अभी तो मालूम नहीं है, 1 वीक के बाद में मालूम पड़ता है. आपको प्रॉफिट्स रहेगा फिर? अभी 1 वीक के बाद में मालूम पड़ता है क्या रूल्स है गवर्नमेंट का. अभी तो वकील कुछ बोला नहीं हमारे को, मगर 1 वीक के बाद में जब आता ना तो मालूम पड़ेगा क्या है उसका इफेक्ट, क्या है कस्टमर के ऊपर, क्या है दुकानदार के ऊपर. वो अभी देखना है 1 वीक के बाद. కస్టమర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, జిఎస్టీ తెలుసు కదా? తెలుసండి. ఏం చెప్తారు, జిఎస్టీ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది అని అనుకుంటున్నారు? ఓవరాల్గా ఇట్స్ ఏ గుడ్ అనిపిస్తుంది. కానీ గవర్నమెంట్ వాళ్ళు పర్సంటేజ్ రేంజ్ చెప్తున్నారు, ఈ రేంజ్ నుంచి ఆ రేంజ్ ఉంటుంది అన్నారు. బట్ ఆ క్లారిటీ ఇంకా ప్రజలకైతే రాలేదు. అందుకోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 to 20% ట్యాక్స్ ఉంది ఒక దాని మీద అంటున్నారు. ఇప్పుడు ఇట్ విల్ బి అరౌండ్ 15 to 18 అంటున్నారు. బట్ 15 అనేది పెరిగింది కదా, 18 అనేది తగ్గింది. సో ఎక్కడ పెరిగింది ఎక్కడ తగ్గింది అనేది కొంచెం క్లారిటీ ఇస్తే ప్రజలకి ఈ కన్ఫ్యూషన్ పోతుందని నా అభిప్రాయం. జిఎస్టీ ఎంతవరకు హెల్ప్ఫుల్ ఉంది అండ్ ఎలా ఉన్నాయి సేల్స్, ఎలా ఉన్నాయి? ఇవాళ నిన్న రాత్రి నుంచి జిఎస్టీ అమలులో ఉంది, బట్ ఇంకా క్లారిటీ రాలేదు. కొంచెం ఎప్పటిలోగా క్లారిటీ వస్తుంది? ఒక 10-15 డేస్, మ్యాక్సిమం ఒక 1 మంత్ పడుతుంది మేడం మొత్తం అండర్స్టాండ్ అవ్వడానికి. మీకు ఎంతవరకు అండర్స్టాండ్ అయింది? వచ్చిన ప్రజలు ఏమన్నా, వచ్చిన వాళ్ళు ఏమైనా అడుగుతున్నారు కానీ ఎవరికేం క్లియర్ తెలీదు. ఇప్పుడు ఒక సింగిల్ థింగ్ ఏంటంటే, ఇలాంటి బ్రాండెడ్ ఐటమ్స్, ఇలాగా ప్యాక్ చేసిన ఐటమ్స్ మీద ట్యాక్స్ ఉంది. లూజ్ ఏదైతే ఉన్నాయో లూజ్ వాటి మీద ఏం ట్యాక్స్ లేదు. అదే మొత్తం క్లియర్, ఎవరికి ఐడియా లేదు. అది వచ్చిన తర్వాత మనకు అవుతుంది బెనిఫిట్ ఉందా లేదా అని తెలుస్తుంది మనకి. ఇప్పుడైతే పాత రేట్స్ ఏనా లేకపోతే కొత్త రివైజ్ రేట్స్ ఏమైనా అమ్ముతూ ఉన్నారు? పాత రేట్స్ ఉన్నాయి మేడం, ఎందుకంటే అవే స్టాక్ ఉన్నాయి కదా, టైం పడుతుంది కొంచెం. అవే స్టాక్ ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది. గ్యారంటీగా 15 రోజులైతే పడుతుంది. ఇటు జనాలు అర్థం చేసుకోవడానికి, అమ్మేవాళ్ళు అర్థం చేసుకోవడానికి ఒక 15 రోజులైతే కానీ ఈ జిఎస్టీ అంటే ఏంటి అనేది ఫుల్గా అర్థం అవుతుందని చెప్పి అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో సుమతి, TV9 హైదరాబాద్.